చూస్తున్నారు కానీ చెప్పి కొత్త వస్త్రాలు వేసుకుని రావడం నిజమైన క్రిస్మస్ అంటారా? చెప్పండి అమ్మా. ఇన్సైడ్ స్పీకింగ్ బ్యాడ్ వర్డ్స్, అవుట్ సైడ్ లుకింగ్ గుడ్. పైకి చక్కని వస్త్రాలు వేసుకుని మంచి బాడీ స్ప్రే కొట్టుకుని వచ్చి అందరూ పక్క చూసినట్లుగా ఉండి లోపల పాపాన్ని చెడు ఆలోచన కలిగి మనం ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే there is no the faithful Christian life here. అది దేవునికి విశ్వాస సంబంధమైనటువంటి యొక్క విశ్వాసిక గుణం కానే కాదు. God knows how you are living. యేసయ్యకి తెలుసండి. మనం చిన్నప్పుడు ఎంత ఉండేవాళ్ళు, అంతే కదా? మీరు ముందు పెద్ద అయ్యారా? అప్పటి నుంచి ఇది గమనించిన దేవునికి ప్రతిరోజు ఆయన చూస్తేనే కదా ఎదుగుతున్నాం. మనం ప్రతిరోజు మన ఆహారం మనకు వస్తే ఏం తింటున్నాం. మరి అంత చూసినప్పుడు మనం మంచిగా చేస్తున్నామో చెడుగా చూస్తున్నామో ఎవరు తెలుసట? హలో, అందరూ చెప్దాం. ఎవరు తెలుసండి? ఏ దేవుడు చెప్పండి అమ్మా? జీవమగల దేవుడు. ఎందుకని? ఆయన 2024 సంవత్సరం క్రితం మానవ రూపంగా వచ్చారు కాబట్టి మానవుడు నడక పడక విధానం కష్టం రోగం బాగా ఎవరు తెలుసు అంటే మానవ రూపాన్ని ధరించిన యేసయ్యకి తెలుసు. నమ్మును గడి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైజ్, ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ దయచేసి మనందరూ లేచి నిలబడతాం. ఉన్నాక ఎవరు వెళ్ళిపోతుంది, నిలబడడం మాత్రమే. I'll take this. మీరు ప్రార్థన చేయాలి. ప్రభా, Oh Lord, ఓ దేవా, please come to me, please fill with me with the light. కొవ్వొత్తి ఎలా అయితే కరుగుతున్నప్పుడు కూడా ఎలాగైతే వెలుగునిస్తుందో, నేను ఒకవేళ వయసు పెరిగినా అలసిపోయినా నేను కుటుంబానికి మా గ్రామానికి వెలుగునిచ్చే వారికి ఉండినట్టుగా నేను చేయి ప్రభా అని చెప్పి మనం అనుకోవాలి. That kind of prayer you should have to the Lord. ప్రభుత్వ లాంటి వెలుగులాంటి ప్రార్థన చేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేయర్ లేకపోతాం.